నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతి భద్రతలు, జీఎస్టీ వృద్ధిపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతిపైన చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతి భద్రతలు, జీఎస్టీ వృద్ధిపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఇంకా ఈ సమీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మైక్రో బ్లాక్ లో అయితే కనుక 2 రోజుల పాటు ఈ యొక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ సదస్సు అనేది కూడా నిర్వహించనున్నారు. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా లక్ష్యాలు 2047 విజన్ పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క కలెక్టర్ల నుంచి పవర్ ప్రజెంటేషన్ అనేది కూడా తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు, జిఎస్టీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై కూడా సమగ్రంగా చర్చించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముందుగా అయితే కనుక ఏదైతే ఇటు ఆర్థిక మంత్రి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వీరు పవర్ ప్రజెంటేషన్ అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై కూడా అధికారులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ 6 పథకాల అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటి పని యొక్క తీరు, గ్రౌండ్ లెవెల్లో అందరికీ పథకాలు అందించడంలో ఏ జిల్లా ముందుంది, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే రాష్ట్ర జిఎస్డిపి జిల్లాల వారీగా సాధించిన లక్ష్యాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఇక డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రివెన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్ పై కూడా అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మొదటి రోజులో భాగంగా సిపిఎల్ఏ స్వాగత ప్రసంగంతో అయితే కనుక ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలోనే అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అటవీ శాఖ కావచ్చు, అనేక శాఖలు అయితే కనుక ఇటు అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యం, అంటే ఏదైతే శాసకీయ నిధులతోటి శరవేగంగా అయితే కనుక ఇటు నిధులను రాబట్టడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అనేది కూడా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకు వెళ్ళాయి, ఈ యొక్క నిధులు ఏ విధంగా ఉపయోగించారు, వీటన్నిటిపై కూడా అడిగితే పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే కనుక అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ విధంగా గ్రౌండ్ అయ్యాయి, ఇటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా ఈ రోజు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా జిఐటిపి గ్రోత్, అంటే ఏదైతే వికసిత భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుంది, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని ఒక పక్క నిర్మించుకుంటేనే పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం, అదే విధంగా ఇటు విదేశీ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏవైతే ఆ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయో దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఎంత మేరకు అయ్యాయి, వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అయితే కనుక పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే వివరాలు అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి కాన్ఫరెన్స్ లో భాగంగా 2వ రోజు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై కూడా ఇటు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకెళ్తుంది, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే కూడా ఇటు పెట్టుబడులు ముందుకు వస్తాయన్న కోణంలో అయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే అల్లర్లు సృష్టిస్తారో వాటన్నిటినీ కూడా కట్టడి చేసి ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించి ఈ రోజు కీలకంగా అయితే కనుక ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అన్న దానిపై, అంటే ఉగాది నుంచి మరిన్ని లక్ష్యాలు ఛేదించే విధంగా కూడా ఇక ఒక టార్గెట్స్ అనేది కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే
టార్గెట్ అచీవ్లో ఏ జిల్లా ముందుంది అన్న కోణంలో అయితే కనుక ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు ఏ విధంగా పరిష్కరించబడతా ఉన్నాయి, ఫైళ్ళ క్లియరెన్స్ విషయాలు ఇవన్నీ సంబంధిత శాఖ మంత్రులతోటి సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా ఢిల్లీ నుంచి అధికారులు ఢిల్లీ వద్దకు వెళ్లి నిధులను ఏ విధంగా రాబడుతున్నారు, ఈ ముఖ్య లక్షణాలుగా ఈ లక్ష్యాలతో అయితే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క సెషన్ నుంచి కూడా 2 రోజుల పాటు ఎంతో కీలకంగా వ్యవహరించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 90 నాటి సీఎం చూస్తారు అంటూ కూడా పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జిల్లా కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో ఏ కలెక్టర్లకు అక్షంతలు పడతాయి అన్న కోణంలో అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకి సీఎం చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ప్రజల నుంచి తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక దానికి సంబంధించి ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏ విధమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తారు, ఏ విధంగా ఏ జిల్లా ముందుంది, ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఇంకా ప్రజల నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ జిల్లా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, మెరుగుపడిందా లేదా, దీంతో పాటు అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, వీటన్నిటిపై కూడా కూలంకషంగా అయితే కనుక ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ అయితే చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.